నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోయా పంట కొనుగోళ్ల నిలిపివేతపై ఆందోళన బాట పట్టిన బీఆర్ఎస్. జైనత్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నేతలు సోయా శనగ పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ఎత్తున ఆందోళన. రైతులు పండించిన సోయా శనగ పంటల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై స్పందించి జైనత్ అంతరాష్ట్ర రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోళ్లను ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సోయా శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జైనత్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గులాబీ నేతలు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న సూచనల మేరకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఇరువైపుగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని వెంటనే పంట కొనుగోళ్లను ప్రారంభించాలని నేతలు డిమాండ్ చేశారు. అన్నదాతలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ధర్నాలో నాయకులు లింగారెడ్డి, విజ్జగిరి నారాయణ, రౌత్ మనోహర్, రోకండ్ల రమేష్, యాసంగ్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ఒక్క పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు అన్ని విధాల అండగా నిలిచి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం పంటను విక్రయించేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రస్తుతం వారిని విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సోయాబీన్ పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత కొనుగోళ్లను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే శనగ, సోయా కొనుగోళ్లను ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్న గారి యొక్క ఆదేశ అనుసారం ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పంట కానీ అసలైన పండించే సమయంలో కూడా ఒక్క గింజ మిగలకుండాన్నటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈనాడు మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి రుణమాఫీ చేస్తామని, రైతు బంధు వేస్తామని, మద్దతు ధర ఇస్తామని, బోనస్ ఇస్తామని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మేమంతా కూడా మరి 24 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వాళ్ళ నాయకులే రైతులకు చెప్పి మీరందరూ కూడా సోయాబీన్ తీసుకురమ్మని చెప్పి రైతు మార్కెట్లో రైతులందరూ కూడా సోయాబీన్ మార్కెట్కు తేవడం జరిగింది. మరి వేలాది రైతులు అట్లాగే వేలాది కుంటల్లో సోయాబీన్ తీసుకొని రైతు మార్కెట్ అటు ఆదిలాబాద్ కానీ ఇటు జైనత్ కానీ రైతులందరూ కూడా పడగాల్పులు కాస్తూ ఉన్నారు. మరి ఆ నాయకులు, తెలివిలేని నాయకులు, దద్దమ్మ నాయకులు జీవోలు చూపించిండ్రు. ఇగో మేము రైతుల దగ్గర సోయాబీన్ కొంటాం, మేము రైతుల దగ్గర మద్దతు ధర ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రగల్భాలు పలికినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు కనుమరుగయ్యారు. ఎవడు కూడా కనబడటం లేదు. మరి రైతులు 2 రోజులకే మరి వాళ్ళు ఎక్కడ పోయినరో పత్తా లేదు. కానీ పేద రైతులు ఆనాడు తీసుకొచ్చినటువంటి యొక్క ధాన్యాన్ని మరి మార్కెట్లో పెట్టుకొని లేనిపోని కష్టాలు పడతా ఉన్నారు. మరి వాళ్ళకి ఇంతవరకు కూడా కాంగ్రెస్ నాయకులు దొరకడం లేదు, ఎమ్మెల్యే గారు పత్తలేడు. మరి ఇట్లా మోసం చేసినటువంటి యొక్క రైతుల్ని మరి ప్రభుత్వము వాళ్ళ మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము ఇవాళ నిలదీస్తా ఉన్నాము. మేము రైతుల పక్షాన నిలబడతా ఉన్నాము. మరి జోగు రామన్న ఎమ్మెల్యే గారు
వారి ఆధ్వర్యంలో మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులు పండించినటువంటి యొక్క ప్రతి గింజను ఎంఎస్పి ద్వారా మద్దతు ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఒకవేళ ఈ 2 రోజులలో కూడా మార్కెట్లో కాంటాలు చాలు చేసి కొనని పక్షంలో వాళ్ళని తప్పకుండా గేరవులు చేసి వాళ్ళని నిలదీసి రైతుల యొక్క పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. మెదక్ పాలనా అధికారిగా పనిచేస్తున్న రాజర్షి షాను ఆదిలాబాద్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను మెదక్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులకు ఎన్నికల నిబంధనల్లో భాగంగా స్థానచలనం కల్పిస్తున్నారు. అందులో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 ఏళ్లు, ఆదిలాబాద్లో 1 ఏడాది సర్వీసు పూర్తి చేసిన రాహుల్ రాజ్ బదిలీ అనివార్యంగా మారింది. గతేడాది ఫిబ్రవరి 2వ తేదీన బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రాజ్ జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. 4 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రజావాణి విభాగంపై సైతం రాహుల్ రాజ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకే సమస్యలపై పదే పదే రాకుండా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇక నూతన పాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న రాజర్షి షా పాలనపై తనదైన ముద్ర వేయాలని జిల్లా వాసులు ఆశలు పెంచుకుంటున్నారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కాగా ఐఐటి చదివి ఐఏఎస్గా ఎంపికయ్యారు. ఐఏఎస్ 2017 బ్యాచ్కు చెందిన ఆయన సంగారెడ్డి జిల్లాలో అదనపు పాలన అధికారిగా 3 ఏళ్లు పనిచేశారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం సైతం 2017 బ్యాచ్కు చెందిన వారే కావడం విశేషం. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం ఏర్పాటు చేసిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు విస్తృత సూచనలు చేశారు. సమన్వయంతో పనిచేస్తూ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన ఎజెండా ప్రకారం చర్చ కొనసాగింది. సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ ఖమర్ అహ్మద్తో పాటు పలువురు అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఇది అల్టిమేట్గా ప్రజలకు ఇబ్బంది. కేవలం ఒకరు మాత్రం 5 ఏళ్ళు చేస్తేనే అభివృద్ధి అనేది ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క విషయాలు. అదేవిధంగా ఆదిలాబాద్ ఉన్నదో దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తర్వాత వారికి భారతదేశంలో ఎక్కడ కూడా కాంట్రాక్ట్ దొరకదు. మనం చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సంబంధిత ఆఫీసర్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పుర అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు సైతం హాజరు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపల్ మీటింగ్ వచ్చినప్పుడే ఆ సమావేశానికి ఒక అర్థం ఉంటుంది. ఇది కేవలం ఇళ్ల ట్యాక్స్ల గురించి, ఇళ్ల నంబర్ల గురించి, ఇళ్ల పర్మిషన్ల గురించి, నల్లల గురించి మనం మాట్లాడుకొని మనం వెళ్ళిపోయేటటువంటిది కాదు. మీరు గౌరవ సభ్యులకు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో వాళ్ళు చేయాలంటే రేపు హౌసింగ్కి సంబంధించినటువంటి కొత్త హౌసింగ్ వస్తున్నారు. హౌసింగ్కి సంబంధించింది మెప్ప వాళ్ళు ఎవరు? మెప్ప వాళ్ళు ఎవరు? కీ రోడ్ మెప్ప అనేది ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఒక గుండెకాయ. 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి మెప్ప పూర్తిగా మున్సిపాలిటీకి అది మున్సిపాలిటీ కంట్రోలర్. మీకు జాయింట్ కలెక్టర్ దానికి బాస్ అయినా కూడా దానికి ఆర్డర్ ఇచ్చేటటువంటి వ్యవస్థ అంతా కూడా లోకల్ కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పెద్ద సంస్థ. డైరెక్ట్ ఇండైరెక్ట్గా 40,000 మందికి సాయం చేసేటటువంటి సంస్థ. ఆ మెప్పవాళ్ళ మీటింగ్ ఉండాలి. వాళ్ళ సభ్యులకు ఇప్పటిదాకా ఏమైంది? కేవలం మున్సిపాలిటీ వర్క్స్ మట్టుకే అనుకుంటారు.
ఈ ఆదిలాబాద్లో జరిగేటటువంటి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉండాలా? ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు మరి అసలు వీళ్ళందరూ రావాలంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్య ఉండదు. అందరినీ ఆల్ డిపార్ట్మెంట్ అవసరమైతే నేను కలెక్టర్ గారికి చెప్తా, నేను కొత్త కలెక్టర్ కూడా చెప్తా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్తా ఆల్ డిపార్ట్మెంట్స్కు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జైనత్ మండలం కొరట గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకొని కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కొండ గణేష్ తదితరులు ఉన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కాగా త్వరలో ప్రధాని మోదీ జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పరిధిలోని సమస్యలపై ప్రధాని స్పందించాలని సమితి నేతలు కోరారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ అన్నారు. సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం చెవుల్లో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. త్వరలో ప్రధాని మోదీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిధిలో నెలకొన్న సమస్యలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని CCI పునరుద్ధరణ, ఎయిర్పోర్ట్, గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయం, కొత్త ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రైల్వే నుండి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ రైల్వే లైన్ ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం చూపడం తగదని పేర్కొన్నారు. వెంటనే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెవులో పువ్వు పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేస్తూ ఇలా చెవులో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలా దేశ ప్రధాని ఆదిలాబాద్కు 4వ తారీఖు నాడు వస్తున్నాడు అన్నది సంతోషకరమే, కానీ ఎందుకోసం వస్తున్నాడు అన్నది చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇలా ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినందుకు చెప్పతందుకు వస్తున్నాడా? ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డటువంటి సిమెంట్ సీసీఐని పునరుద్ధరించినామని చెప్పతందుకు వస్తున్నాడా? ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేసినామని వస్తున్నాడా? ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చినామని చెప్పడానికి వస్తున్నాడా? ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ విద్యను ఇలా నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసినామని వస్తున్నాడా? ఏం చెప్పడానికి వస్తున్నాడు అన్నది అర్థం కాని పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు. ఇలా 2019లో ఇలా నాగ్పూర్ టు హైదరాబాద్ దాకా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసినామని చెప్పేసి ఇలా 21 నోట్లు ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు కొత్త ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసిందా? ఇలా ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెవులలో పూలు ఎప్పటిదాకా పెడతారు మోదీ గారు? ఇలా మీరు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఏం సమాధానం చెప్తామని వస్తున్నారు? ఎంపీ ఏమో ఇక్కడి నుంచి కావాలా, అభివృద్ధి ఏమో వేరే జిల్లాలకు చేస్తావు, వేరే రాష్ట్రాలకు చేస్తావు. ఇలా గుజరాత్కు అనేక విధాలుగా అభివృద్ధి చేసినావు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రైల్వే తరపు నుండి ఇన్కమ్ లేకుండా అక్కడ 7,000 కోట్లు ఇస్తావు, 10,000 కోట్లు ఇస్తావు. తెలంగాణ నుంచి 42,000 కోట్ల ఇన్కమ్ ఉన్నది. మన ఆదిలాబాద్ జిల్లా నుండి 1,700 కోట్ల ఇన్కమ్ ఉన్నది రైల్వే లైన్ నుంచి. మా డిమాండ్ ఏంటంటే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తే ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది, ఇండస్ట్రీ లేవు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, చదువులు లేవు. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి మన రాజధాని అయినటువంటి హైదరాబాద్ కనెక్టివిటీ ఇస్తే పొద్దున్న 5 గంటలకు ట్రైన్ ఎక్కి 9 గంటలకు హైదరాబాద్లో తిరుగుతారు. అక్కడ ఏదైనా ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకొని 20-25 వేలకు పని చేసుకొని మళ్ళీ సాయంత్రము 9-10 గంటల దాకా ఆదిలాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు కోశాధికారి పదవులకు స్థానిక బీసీ సంఘ భవనంలో ఎన్నికలను నిర్వహించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగాయి. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో గురువారం పోలింగ్ను నిర్వహించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగగా జిల్లా వ్యాప్తంగా 468 పంచాయతీల పరిధిలో 334 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గాను 300 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇందుకు గాను ఇదివరకే సభ్యత్వ కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు. అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలింగ్ జరిగింది. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికైన కార్యవర్గానికి 2 ఏళ్ల పాటు కాలపరిమితి ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. మార్చి 4వ తేదీన జిల్లాకు ప్రధాని రానున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేశారు. మార్చ్ 4 ఏదైతే పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి మాజీ ఇందిరాగాంధీ ఒకసారి ఎలక్షన్ క్యాంపింగ్కి రావడం జరిగింది. అదే రకంగా బాసర్లో పివి నరసింహరావు గారు స్వర్గీయుడు వారి టెంపుల్కు రావడం జరిగింది. కానీ అధికారికంగా ఆదిలాబాద్కు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రివ్యూ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. తాంసీ మండలం బండల్ నాగాపూర్కు చెందిన ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నారన్న వార్తా ప్రసారానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. బుధవారం ఏడీబీ న్యూస్లో ప్రసారమైన వార్తను స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సర్వీసును అందుబాటులో ఉంచారు. ఇంటర్ పరీక్షలు ముగిసేంత వరకు బస్ సర్వీసు అందుబాటులో ఉంటుందని సిబ్బంది తెలపడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం ఏడీబీ న్యూస్లో వార్తను ప్రసారం చేయగా అధికారులు స్పందించారు. తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్ మహాత్మా జ్యోతిబా ఫులే కళాశాల విద్యార్థులు పడుతున్న ఇక్కట్లపై ఆర్టీసీ డీఎం కల్పన స్పందించారు. వార్తా ప్రసారానికి సత్వరమే స్పందించి సంబంధిత ఏడీబీ న్యూస్ ప్రతినిధితో పాటు కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డీఎం ఆదేశాలతో బండల్ నాగాపూర్ నుండి తాంసీ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు గాను బస్ సౌకర్యం కల్పించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా ఉదయం 8:30 బస్సును అందుబాటులో ఉంచారు. దీంతో కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఏడీబీ న్యూస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షలు ముగిసేంత వరకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు సిబ్బంది తెలిపారు. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఏం గారు ఆలోచన చేసి బండి బస్ పిల్లల గురించి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిన్న స్టార్ట్ అయినప్పుడు నిన్నటి రోజున మాకు ఆర్టీసీ బస్ ప్రొవైడ్ లేకపోవడం వల్ల పిల్లల్ని కష్టపడి ఆటోలో తీసుకురావడం జరిగింది. సో ఏ ఛానల్ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మా ప్రాబ్లం మీద డిఎం మేడం దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈరోజు మాకు ఆర్టీసీ బస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆర్టీసీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు బస్ ప్రొవైడ్ చేసి. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్మిక శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించిన నేతలు వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయ ముట్టడిలో భాగంగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజంగుల రాజు ధర్నాలో పాల్గొని కార్మిక శాఖ అధికారికి సమస్యలను విన్నవించారు. ధర్నాలో సంఘం నేతలు ఆకులరాజు, గంగయ్య, మహేందర్, రమేష్, మారుతి, నాగోరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 60,000 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలన్నారు. కార్మికుల అడ్డాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పనిముట్ల నిమిత్తం పావలా వడ్డీకి రుణాలు అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్ 3,000 రూపాయల స్కాలర్షిప్ కావాలని చెప్పేసి, 60 సంవత్సరాలు దాటిన వారికి 6,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి, మరియు కార్మికుల అడ్డల వద్ద అన్ని మౌలిక వసతులతో షెడ్డలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక శాఖ అధికారి గారికి విన్నపం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి పర్మిషన్ నిమిత్తం సెస్ రూపేణా 1% వసూలు చేస్తున్నారు. 1% కాకుండా 2% వసూలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన డిమాండు. అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒరిజినల్గా భవన నిర్మాణ కార్మికుడే అని చెప్పేసి కార్మిక శాఖ అధికారులు నిర్ధారణ చేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి కార్మికులకు అందింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన విన్నపం. అంతేకాకుండా మండలాల వారీగా, గ్రామాల వారీగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ వాళ్ళకు అవగాహన అనేది పూర్తిగా లేకుండా పోయింది. కాబట్టి కార్మిక శాఖ అధికారులు క్యాంపులు నిర్వహించి ఒరిజినల్గా నిజమైన కార్మికుని గుర్తించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్స్. ఈ జాతీయ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ డీసీఎల్ గారికి, ఏసీఎల్ గారికి, ఏఎల్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా సాగాయి. గత 3 రోజులుగా చేపడుతున్న వివిధ పూజాది క్రతువులతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను కన్నుల పండువగా జరిపారు. వేద పండితులు శ్రీకాంత్ శర్మ, అరుణ్ శర్మల మంత్రోచ్చారాల నడుమ మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని గత 3 రోజులుగా వివిధ పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోర హనుమన్లు, వెంకటస్వామి, చైర్మన్ జిట్ట రమేష్, కోశాధికారి మోరదత్తు, ఉపాధ్యక్షుడు జిట్ట నర్సింగ్, సభ్యులు బొమ్మకంటి నర్సింగ్, అశోక్, సత్యనారాయణ, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కామణి విఠల్, తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మకంటి రమేష్లు మాట్లాడుతూ మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన కులస్తులకు, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మార్కండేయుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. లాండసాంగి గ్రామంలో గత 3 రోజుల నుంచి మన శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరుగుతుంది. 3 రోజుల వరకు విగ్రహ ప్రతిష్టాపన కూడా ఈరోజు శాస్త్రోక్తంగా జరిగింది. గ్రామ ప్రజలందరి సహకారంతో, మా కుల బాంధవుల సహకారంతో ఆ విగ్రహ ప్రతిష్టాపన మంచిగా జరిగింది. ఈ మార్కండేయుడు పద్మశాలిగా కాకుండా అందరికీ చల్లని చూపించాలని ఈ లాండసాంగి గ్రామం నుంచి కోరుచున్నాం. తలమడుగు మండలం పల్లిబి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, లబ్ధిదారులకు అందించే రుణాలు, ఇతరత్ర అంశాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గడిల వెంకటరామిరెడ్డి సూచించారు. తలమడుగు మండలం పల్లిబి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ చేతి వృత్తుల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రుణాలకు సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద గ్రామంలో 6 లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణాలు మంజూరు కాగా వాటిని లబ్ధిదారులకు అందించారు. సీతాగొంది బ్యాంకు శాఖ మేనేజర్ రాజు, రీజనల్ ఆఫీసర్ హబీబుల్లా, ఫీల్డ్ ఆఫీసర్ రాజు, సుధాకర్, మాజీ సర్పంచ్ కుమ్ర లక్ష్మీ మల్కు, ఎంపీటీసీ మర్సకోల యశోదాబాయి, సోమన్న, గ్రామ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాస్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు. రైతు నేస్తం పథకం కింద అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సో ఇవాళ ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీతాగొండి శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ పనిముట్ల వృత్తి పనుల వారి వృత్తి పనుల వారికి సపోర్టింగ్గా ఈ ఫైనాన్సింగ్ అనే స్కీమ్ ఇక్కడ సీతాగొండి బ్రాంచ్లో స్టార్ట్ చేసాము. సో ఈ సందర్భంగా ఇవాళ మన ఈ విలేజర్స్ ఒక 6 కార్పెంటర్స్ అంటే 6 ఇది వడ్రంగి వాళ్ళకి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఇవాళ లోన్ ఇవ్వడం జరిగింది. సో మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది అంటే అందరూ సక్రమంగా వాడుకొని తిరిగి చెల్లించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్కీమ్లో మనకి విశ్వకర్మ స్కీమ్లో సబ్సిడీ లేదు, బట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఉంది. ఇప్పుడు మనకి 12% అయితే 5% గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. సబ్సిక్వెంట్గా సబ్సిడీ కూడా వస్తుండొచ్చు. సో మా బ్యాంక్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా క్రాప్ కానీ గ్రూప్ కానీ ఏ విధమైన లోన్ అయినా, ఇప్పుడు డైరీ ఇస్తున్నాము, తర్వాత ఇంకా వివిధ స్కీమ్లు అగ్రికల్చర్ బేస్డ్, తర్వాత రైతు నేస్తం అనే కొత్త స్కీమ్ ఇస్తున్నాము. యాక్చువల్ రైతు నేస్తం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని 15 లక్షల వరకు ఇస్తున్నాం. రూరల్లో మనం హౌసింగ్ లోన్ ఇవ్వకపోతున్నాం. యాక్చువల్గా హౌసింగ్ లోన్కి బదులు రైతు నేస్తం ఇస్తున్నాము. ఆ రైతు నేస్తం తీసుకొని అందరూ హౌసింగ్ కానీ మీరు ఏ పర్పస్ తీసుకుంటున్నారని మేము అడగట్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఆ 15 లక్షలు మీ అకౌంట్లో చేస్తాము. మీరు సింపుల్ 6 నెలలకు ఒకసారి కిస్తులు కట్టు ఉంటాయి. మిగతా స్కీమ్స్ కూడా అన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ బ్యాంక్ ద్వారా ఉన్న స్కీమ్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా వినియోగపరచుకొని సక్రమంగా చెల్లించాలని కోరుకుంటున్నాను. జిల్లాలోని కోసాయి అడవుల్లో వింత పక్షులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న ప్రకృతి అందాలను బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టేలా చూపుతున్న ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తాజాగా మరో అరుదైన పక్షిని తన కెమెరాలో బంధించారు. చిటికెన వేలు సైజులో ఉండి చూడడానికి విచిత్రంగా కనిపించే కాపర్ స్మిత్ అనే పక్షిని తన కెమెరాలో బంధించారు. హిమాలయాలకు చెందిన కాపర్ స్మిత్ పక్షి జిల్లా అడవుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుందని లింగంపల్లి కృష్ణ తెలిపారు. నొసలిపై పెద్ద బొట్టు పెట్టుకున్నట్లు, నల్లటి మీసాలు కలిగినట్లుగా ఉండే ఈ పక్షి అచ్చం మనిషి రూపాన్ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. వలసలో భాగంగా శీతల ప్రాంతాలను వెతుక్కుంటూ కోసాయి అడవులకు వచ్చి ఉంటుందని, జిల్లాలో కొద్ది రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉందని వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోయా పంట కొనుగోళ్ల నిలిపివేతపై ఆందోళన బాట పట్టిన బీఆర్ఎస్. జైనత్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నేతలు సోయా శనగ పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ఎత్తున ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.